దోస్తులు అందరు ఎట్లున్నారు? వెల్కమ్ టు అన్లిమిటెడ్ విలేజ్ కామెడీ. ఇవాళ పార్ట్ 4 చూసేద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అట్లనే బెల్ ఐకాన్ సింబల్ని గట్టిగా కొట్టుర్రి. చూసినావా ఏ పోరి దాని బద్దలు బాగా కొట్ట ఎట్ట పడితే మాట్లాడుతుంది లాంబడి ముండా. దానికి పొగరు బాగున్నది అత్తమ్మ. ఏం చూసుకొని మరి అంత పొగరో నాకైతే అర్థమైతే లేదు. ఎట్లా పడితే మాట్లాడుతుంది. ఎన్నెన్ని అబండాలు వేసింది నీ మీద నా మీద. మొగుళ్ళు లేకపోతే గిట్లనే మాట్లాడతారా అత్తమ్మ? మరి వాళ్ళ ఆడోళ్ళు కావేమో. చూద్దాంగా నాగే. మళ్ళోసారి నరసింహారావు గారు రాడా? వచ్చినప్పుడు ఈ ఒక్కటేసారి పట్టుకొని పంచాయతీకి ఇడతాముండని. రెంకాయ గుర్రాలు లెక్క బాగా రెంకాయలు ఎత్తుంది కానీ ఆ రెంకాయలు ఎన్ని రోజులు నేను కూడా చూస్తా కానీ. ఇప్పుడు నేను రాజుకు ఫోన్ చేసి చెప్పాలి. ఇట్లనే ఊరుకుంటే ఇంకా రెచ్చుతారు వీళ్ళు. హలో హలో రాజు, ఎప్పుడు గడుచుకునే ప్లేస్కి రా. అయ్యో లత, ఏమిటికి ఎడతానువే? ఇగో పొద్దున ఏమైంది తెలుసా? నేను మా అత్తమ్మ బయట కూర్చొని ఉన్నాం. చింటుగాడు బాగా ఏడుతాడంటే చాక్లెట్లు నేను నా దగ్గర చెప్పిన. అయితే నా కొడుకు నువ్వెందుకు చూస్తానో, మందు పెట్టినవా మాకు పెట్టినవా అని నీ భార్య అవును మీ అమ్మ కలిసి ఇష్టం వచ్చినట్టు తిట్టిర్రు. నాకట ఆ సొసైటీ చక్రవర్తితో సంబంధం ఉన్నదట. మా అత్తట పోషయ్యతో పోతుందట. ఈమె చూసిందట. అసలు బాగా బాగా తిట్టిర్రు. నాకు ఉండబుద్ధి అయితే లేదు, చచ్చిపోతాను. మరి ఇద్దరం పోయి పెళ్ళి చేసుకుందాప్పా. ఎన్నెన్ని మాటలు అనుకుంటారో నీకేం తెలుసు. మొత్తం వాళ్ళందరూ ఇంటే బజార్లో నా పరువు తీసుకురు. నేను ఇప్పుడు ఎట్లా స్కూల్కి రావాలి నీతో పాటు? ఎన్నెన్ని మాటలు అన్నారు. మొగుడు లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రాజు? అసలు నేను నీతో తప్ప ఎవరితో మాట్లాడతాను నీకు తెలియదా? మీ అమ్మ అయితే నా పరువు తీసింది. అసలు పచ్చి బూతులు అంటే బూతులు, అబ్బా ఇనలేని బూతులు మాట్లాడింది నన్ను మా అత్తను. అసలు ఘోరంగా నన్ను అంటొదిలే. మా అత్త ఎంత ముసలావా గావని పట్టుకొని అట్లా పోషయ్యతో పోయినా గీషయ్యతో పోయినా అంట అదా రాజు. మొత్తం నీ పెళ్ళావున మీ అమ్మ కలిసి లంజమించి దిగుతలేరు తెలుసా? అసలు నేను ఏ పాపం చేసినా, నేను ప్రేమించి తప్పు చేసిన అంతే కదా రాజు. అసలు నేను ప్రేమించడమే పెద్ద తప్పు. నా దరిద్రం, నా కర్మ. ఛీ ఛీ, అనవసరంగా ప్రేమించిన నిన్ను. ఇప్పుడు నిన్ను మాటలు పడాల్సి వస్తుంది అడ్డమైన వాళ్ళతోటి. బంగారం, నువ్వు ఏడవకు బంగారం. నువ్వు ఏడితే నాకు బాధ అనిపిస్తుంది. ఆ లంచముండ సంగతి ఇంటికి పోయినాక చెప్తా. అది ఎన్నెన్ని మాటలు అన్నదో నిన్ను. మా అమ్మకి అదే ఎక్కించినట్టున్నది. దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలే, అప్పుడు మనశ్శాంతిగా ఉంటా. ఆవు, నేను ఇంటికి పోయి చెప్తా రాగు. సరే రాజు, పెద్దగా గొడవేం పెట్టుకోకు సరేనా? మళ్ళా మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టగాలే. మేము ఒక్కరు ఉన్నప్పుడు మమ్మల్ని వేసినా చూసేటోళ్ళే ఎవరు లేరు. మా ఏంది ఒంటరి జీవితాలు. వచ్చి చంపినా కూడా ఎవరు పట్టించుకోరు. నువ్వేం కంగారు పడకు లత, నేను వెళ్ళి చూసుకుంటా ఇంట్లో. అది ఎట్లా ఉంటుందో నేను కూడా చూస్తా. ఈ కొంపలయ్యాల. ఇప్పుడు ఆగండి ఆగండి, వస్తాడుగా నా రాజు, మీ సంగతి చెప్తాడు. అమ్మయ్య, ఇంకా నయం అత్తమ్మ లేవలే, పండుకొని ఉన్నది కాబట్టి సరిపోయింది. లేకపోతే కష్టమవు ఫోన్ మాట్లాడు. చూసినా అత్తమ్మ ఎన్నెన్ని మాట్లాడిందో దొంగమండ. ఇప్పుడు ఆయనకు వచ్చినాక ఏమేమి చెప్పుద్దా అని నాకు బాగా భయం ఎత్తుంది అత్తమ్మ. ఏమన్నా చెప్పుకొని బజారు ముండ బరి తెగిచ్చింది బాగా. ఎట్ల పడితే మాట్లాడుతుంది. దాని తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంది మీద దొత్తే మాట్లాడారు కదా, అందుకే చూస్తుంది. రాని వీడితో ఆల్రెడీ చెప్పే ఉంటుంది. ఇప్పుడు ఏం వచ్చి మాట్లాడతాడా, వాడు ఏం మాట్లాడతాడో ఇందా ఆగరాదు. నిన్నున్నగా పెద్దదాన్ని, నేను మాట్లాడతాను, నువ్వేం మాట్లాడకు. సరే అత్తమ్మ, నువ్వే మాట్లాడు. వస్తే దరిద్రపు దానా, నువ్వు నాకు శని లెక్క దాపరిచ్చినవే. నువ్వెందుకే నా కొంపలా వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎవరెవరిని ఏమేం మాటలు అంటానువే, ఏం మనసులో పెట్టుకొని అంటానో. ఆమె ఏదో మొగుడు లేకుండా ఒక్కతి బతికే ఆడది. ఆమెని ఎట్లా పడితే అట్లా ఎందుకు మాట్లాడతానో? మనిషివా పశువా? నోట్లా కొరకాసు పడతా బాడకో. తెలుసుకోకుండా మాట్లాడినావంటే ఏందో నా ముందే బాగా ఎగురుతానో దాని మీద. అడిగే పనేం లేదా ఏమైంది ఏందని? ఇంకా మిమ్మల్ని నేనేం అడగాలి? బజార్లా నించొని నా పరువంతా తీస్తంటే నేను మిమ్మల్ని ఏం అడగాలి? మీరు వట్టిగానే ఎటు పడతాడు మాట్లాడుకుంటా దాంతో లొల్లెందుకు పెట్టుకున్నారు? పిల్లగాడికి చాక్లెట్ ఇస్తా అంటే అక్కడ ఏం తప్పు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఓడికి బుట్టాలంజరాది దొంగమ్ముండ బోగమ్ముండ. నా మనవాడికి అది చాక్లెట్ ఇచ్చేది ఎందుకు లంజమ్మడ? దాన్ని నేను పిలిచిందా, దాన్ని జోలు తీసిందా, దాన్ని వాడ తీసిందా, దాన్ని వార్తకు పోయిందా? దరిద్రపు ముండ. నేను కొనిచ్చుకోలేనా మనవానికి? అందుకే తిట్టినా. దాన్ని అడిగినా పీకినా నేను. నువ్వు ఉట్టిగా చాక్లెట్ కోసం పక్కోళ్ళని తిట్టే రకానివా? నువ్వు ఏదో బాగా మనసులో పెట్టుకునేది తిడతానో దాన్ని. అయినా గామా నా కొలికు. మేము ఒకళ్ళ ముఖాలు చూసుకోవాలి రేపు పొద్దున. నువ్వు అట్లా తిడితే మాకు ఎట్లుంటుంది ఆఫీస్లా?
అది ఓవతైతే నాకెందుకురా పంచాయతీ? అది ఓవతైతే నాకెందుకు? ఎవరికి పుడితే నాకెందుకు? ఏడబంటే నాకెందుకు? దారిద్రపు ముండ. నా జోలికొస్తే మాత్రం నేను ఎవరిని ఊరుకోను. అమ్మా నువ్వు బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానవి, ఎటు పడితే మాట్లాడతానో అసలు ఏం సోయి సరుపు లేకుండా. నువ్వు దాని మాటలు పట్టుకొని అందరిని తిట్టుకుంటా పోతే మనం బదనం అవుతాం అందరి ముందు. నేను ఎవరి దగ్గర బదనంగాను, నా కాలు గోటికి కూడా సరిపోదు. అది ఓన్ దగ్గర నేను బదనం అయ్యేదేంద్రా? అన్ని లంగ పనులు చేసుకుంటా, లంగ మాటలు మాట్లాడుకుంటా దరిద్ర బాడకో ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు మద్దతు ఇస్తావా వాళ్ళకి ఇస్తావు? ఏందో దాని సైడ్ నించొని బాగా బాగా మాట్లాడతానో ఓతిరాది దొంగలంజే ఊనికి పుట్టింది అది. నువ్వు కన్న తల్లివి కాబట్టి నేను ఏం మాట్లాడతలేను. అదే ఇంకొకరు అయితేనా నేను నా నోట్లోకి వెళ్ళి బూతులే వచ్చేటి. నువ్వు దాని మాటలు పట్టుకొని మొత్తం అందరితో గొడవ పెట్టుకుంటారావు కానీ ఆ తర్వాత పోయేది మన పరువే. నీకు అర్థం కావట్లే. నీ పరువు పోతుంది, నా పరువు కూడా తీస్తాను. నేను ఇంట్లో ఉండాలనా వద్దా చెప్పు? దింగిపో పడుకోపో. ఇదేనా నీ కొంప, నీ ఇల్లా? నువ్వు కట్టించినవా? పో పడుకోపో. ఎవరిని కొంపకు పోతావో యువతి కొంపకు పోతావో పోయి దాని కొంపలు ఉండిపో. అత్తమ్మ నిజంగానే పోతాడు అత్తమ్మ, నిజంగానే గావ దగ్గరికి పోతాడేమో అత్తమ్మ, నాకు భయం అవుతుంది అత్తమ్మ, ఏదో ఒకటి చెయ్యత్తమ్మ. దాని దగ్గరికి ఎందుకు పోతాడే? బయట అన్నో అంటాడు. అత్తున్నది కదా ఇప్పుడు రానియది, అత్త లేకపోతే పోతాడు కానీ. ఛీ, నా కొడుకు అని చెప్పుకోవడం పోదు కానీ నలుగురు ముందుకు పోతే ఇజ్జతి పోతుంది. మొన్న గావంటాంది, పార్వతమ్మ అంటాంది, మంగమ్మ అంటాంది, నీ కొడుకు ఇట్లా చేస్తానట కదా అవ్వ అని. అన్నీ చంపుకొని మనసు చంపుకొని ఉంటాను. ఏం చేస్తా కన్న పాపానికి? అనవసరంగా నీ గొంతు కోసినట్టు అయిందే బిడ్డ, నన్ను క్షమించవే. అందుకే మేనోళ్ళని చేసుకోవద్దు బిడ్డ. నేను మీ అయ్యకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు వీడు ఇట్లా చేస్తే నేనే ఏదో ఒకటి చేసి ఇదంతా ఆపాలి, లేకపోతే మన పిల్లగాడు మన చేతికి దక్కడు. అది ఖచ్చితంగా మందే పెట్టింది లంజముండా. మందు పెట్టకపోతే ఇట్లప్పుడు నరిచిండానే మన మీద. అయ్యో పొయ్యి కక్కియాల బిడ్డ, ఇది ముదరక ముందే. ఏమో అత్తమ్మ, రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతాయి. అదేమో ఎట్లా పడుతుందో మాట్లాడుకుంటా, దాని ఎట్లా పడుతుందో మాట్లాడుకుంటా వేరే తోటి నాతో లింకులు పెడతాను అత్తమ్మ. నేనేం చేయాలత్తమ్మ? నన్ను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తానుగా చింటిగాన్ని ఎత్తుకొని పనులు చేసుకుంటా అదే ఉంటా. నేనేం చేస్తాత్తమ్మ? బజారు ముండలు ఎన్ని మాట్లాడినా నువ్వు పట్టించుకోవద్దే. నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? నువ్వేందో నీకు తెలవదా? నువ్వేందో వానికి తెలవదా? వానికి కూడా తెలుసు, కాకపోతే వాడు మన సోయిలో లేడు అంతే. మందు పెట్టింది కదా, మందు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను రేపు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కలిసి ఆ మందు ఎట్లా కక్కియాలో నేను ఆలోచిస్తా. కానీ నువ్వైతే పిల్లగాన్ని మంచిగా చూసుకుంటా, మంచిగుండవ్వా, నువ్వు ఏడవకవ్వా. నా బాధ అంతా ఆయన గురించి అత్తమ్మ. ఆయన నన్ను ఈడ్చిపెడితే చిన్న పిల్లగాంతో నేనేం చేయాలత్తమ్మ? నాకు బాగా భయం అవుతుంది. అప్పుడప్పుడు నిద్ర కూడా పడతలేదు, అసలు అన్నం కూడా తినాలనిపిస్తలేదు. బాగా బాధ అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడదామంటే ఆయన అసలు నాతో మాట్లాడతలేడాయే. కనీసం పోరగాని ముఖం చూసాయా మంచుకుంటలేడత్తమ్మ. పిల్లగానితో మాట్లాడతలేడు, పిల్లగాన్ని ఎత్తుకుంటలేడు, దగ్గర తీసుకుంటలేడు, వానికి ఏం కొనిత్తలేడు. మళ్ళీ పైగా నన్నే మంచిగా చూసుకోలేదని తిడతాడు. పిల్లగాన్ని కనీసం ఎత్తుకోవాలిగా అత్తమ్మ, ఎత్తుకోకుండా ఏంది నాకు అర్థం కాదు. ఆయన కన్నా పిల్లగాడే కదా. ఇదంతా జట్టముండ చేయబట్టి వచ్చింది. ఆ జట్టముండ సంసారాలు మంచిగుంటే చూసి ఓర్చుకోలేదు, కళ్ళల్లా నిప్పులు పోసుకుంటుంది లంజముండ. నువ్వు వీరిద్దరు మంచిగుండు చూసి ఓర్చుకోలేక వాడిని దాని సైడ్ తిప్పించుకున్నది. వాళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకుంటా అత్తమ్మ. నైట్ పూట ఫోన్ వస్తే ఈయన బయటికి పోతాడు, ఎవరని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తాడు. నేనేం మాట్లాడాలి చెప్పు? అంతకు మించి గట్టి అడిగితే కొడతాడేమో అని భయం వేసి నేనేం అడుగుతలేనత్తమ్మ. 2-3 సార్లు కొట్టిండు కూడా అట్లా అడిగితే. 2-3 సార్లు కొట్టిండు కూడా అనే. అయినా ఆడోళ్ళ మీద చేసుకుండేందే, వాని చేతులు పడిపోను. నా కన్న కడుపు అయితే ఏముంది? ఎవడైనా ఒకటే, ఆడోళ్ళకి మీద చేతులు లేపుడేంది? ఓరి రావులా, కనీసం పిల్లగాని ముఖం చూసైనా వాడిని దగ్గర తీసుకుంటలేడు కదా. మన సోయిలనే లేడు వాడు. పార్వతమ్మ చెప్పింది నిజమేనే, కానీ ఇట్లా అందరికి తెలిస్తే పరువు పోతుందవ్వా. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. రేపు లంచముండ సంగతి చెప్తా చూడు. దాన్ని పంచాయతీకి ఈడవకుంటే నేను ఊకోనే, దాన్ని పంచాయతీకి ఈడ్చే తీరుతా. దాని అత్తని ఈడ్చిపెట్టా నేను. భోగం ముండలు.
అవునత్తమ్మా, ఇట్లనే వదిలేస్తే ఇంకెంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో. వీళ్ళు నాశనం చేయడానికే ఉన్నారత్తమ్మా. ఇద్దరు ఆడోళ్ళు కదా అని పాపమని మనం అన్నం కూరలు ఉప్పులు వాళ్ళు వండుకోనప్పుడు పంపిస్తే చూసినవా తిన్నింటికే కన్నం వేసిర్రు. అందుకే ఇలాంటి వాళ్ళని నమ్మొద్దత్తమ్మా. ఇంటి పక్కన ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే అందరికీ చికాకే మనతో పాటు. అమ్మ డాడీ ఏడిపోయింది? డాడీ వస్తాడా? వస్తాడు. అబ్బా రమ్మని చాక్లెట్లు పోయి కొనుక్కుంటా డాడీతో. రమ్మని పిల్లగాడు ఇట్లా మాట్లాడితే నేనేం చేయాలత్తమ్మా? డాడీ అని కలవరిస్తాడు. ఆడేమో ఆయనేమో అసలు పిల్లగాని పట్టించుకుంటలేడు. ఇదంతా ముసుగుల గుద్దులాట చెయ్యొద్దు బిల్ల. మనము పంచాయతీకే ఇడుద్దాం దోస్తులు. ఒక మాట చెప్తానా వినండి. రేపు పంచాయతీకి ఇడతాం ఆ ముండని. ఇక మస్తు కామెడీ ఉంటుంది పంచాయతీ కాడ. నవ్వులు పోయి పువ్వులైతే చూడుర్రి. దోస్తులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఉంటా మరి, బాయ్.